అందరినీ ప్రేమిస్తూ ప్రజలకు సేవ చేస్తూ శ్రీ సత్యసాయిబాబా దివ్య సందేశాలను ఆచరణలో పెట్టాలని శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా రిసోర్స్ పర్సన్ డాక్టర్ జయప్రకాష్ రెడ్డి అన్నారు. సత్యసాయిబాబా చూపిన మార్గంలో పయనించాలని అన్నారు. నల్గొండ పట్టణంలోని సత్యసాయి మందిరంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా బాల వికాస విద్యార్థులచే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి బాబా బోధనలను ఆచరించాలని కోరారు. శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ పున్న విఘ్నేశ్వర్ సేవా కార్యక్రమాల వార్షిక నివేదికను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండి అందరూ సంసిద్ధం కావాలని కోరారు. వేద పఠనలు భజనలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం స్వామివారి ఊయల సేవ తదుపరి మహాహారతి కార్యక్రమంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కన్వీనర్ సందీప్ రెడ్డి, ఎం పురుషోత్తమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక చోట నాటక ప్రదర్శన జరుగుతుంది. అందులో ఒక రాజకుమార్తె, చిన్నపిల్ల 7-8 ఏళ్ల అమ్మాయి రాజకుమార్తె నానా రకాల బాధలు పడుతుంది. శత్రువులు చేసినట్టు కుట్రల వల్ల ఆ అమ్మాయి తండ్రి తమ్ముడే దుర్మార్గుడే నానా అంతా పెడుతుంటాడు. ఆ అమ్మాయి తమ్ముడు ఇద్దరిని కూడా అడుగులకు వెళ్ళబడేస్తారు, వాడు నానా అంతా కొట్టుతారు. నాటకం మొత్తం ఈ కష్టాలతో నడుస్తున్నారు. చూసిన వాళ్ళంతా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుంది, ఆ అబ్బాయిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు, చాలా కన్నీరు ముందు అవుతున్నారు. భక్తులకు వచ్చినటువంటి నాడు ప్రేక్షకులు అవుతారు. సరిగ్గా నాటకం అయిపోయిన తర్వాత ప్రేక్షకుల నుంచి ఒక ఆవిడ గబగబా లేచి పరిగెత్తుకుని వెళ్ళి ఆ అమ్మాయిని గట్టి కవలించుకొని ఏడటం మొదలుపెట్టింది. అమ్మ ఎందుకు వెళ్తారు, నిమిత్త మాత్రాన్ని భ్రమపడవద్దు అన్నది అమ్మాయి. అమ్మాయిని దగ్గర తీసుకున్నది సత్య. అమ్మాయి కాదు, అమ్మాయి వేషం వేసిన అబ్బాయి. ఆ అబ్బాయి సత్యం. సత్యసాయి 8 ఏళ్ల వయస్సులో జరిగేది ఇది. ఆ నాటకం పేరు కనక్ తార నాటకం. అందులో తార అనే పాత్ర ఆయన ఆడవేషం వేస్తున్నారు. ఆడవేషం వేస్తూ రచించారు. ఎదుటి వాళ్ళకి నిజంగా అమ్మాయి అన్న భ్రమ కల్పిస్తారు. అదే తల్లి చెప్పాడు ఈశ్వరమ్మ గారికి. భ్రమ అంటే ఏమిటి, వాస్తవానికి నమ్మకున్నటువంటి భేదం ఏమిటి, అది నిరూపించడానికేనమ్మా ఈ కష్టాలన్నీ నిజమైనవి కావు. నేను నటించడమే కాదు, మానవుల జీవితాలలో ఉండే కష్టాలైన సుఖాలైన శాశ్వతంగా ఉండిపోవు. అక్కడి నుంచి ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావన ప్రపంచం అంతా వ్యాప్తం. స్వామి పుట్టపర్తి సత్యసాయిబాబా వారి ఈరోజు 99వ జన్మదినోత్సవ వేడుకలు మా నల్గొండ పట్టణంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం స్వామిది ఒక ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాక ప్రపంచంలోని 156 దేశాల చిలుకు జరుపుకుంటున్నాము. అన్నీ స్వామి చెప్పింది ఒకటే, భగవంతుడు నేనని చెప్పాను కానీ మరో నమ్మలేదు. ఆయన నీలో భగవంతుడు నాలో భగవంతుడు అని చెప్పాడు. అది చేసి చూపించాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాలేదు. మాకు ఇలాంటి కార్యక్రమం చేయాలని మన ఆదర్శం తీసుకొని మేము అలాంటి కార్యక్రమం చేస్తున్నాం. స్వామి ఒకటే చెప్పిండు, భగవద్గీతలో 18 అధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుడు గీత బోధించిండు. మాకు మాత్రం సత్యసాయి బాబా గారు 2 మాటలతో భగవద్గీత మొత్తం పూర్ణాశం చెప్పిండు. ఏదంటే అందరిని ప్రేమించు, అందరిని సేవించు. అందరిని ప్రేమిస్తే శత్రువులే ఉండరు జీవితంలో. అదేవిధంగా అందరూ సేవిస్తే మనలో అహంకారం తగ్గడానికి అందరిని సేవ చేయమన్నాడు. ఈ భగవద్గీత సారాంశం కూడా ఇదే ఉంది. 2 మాటలనే చెప్పిండు ఈ కలియుగంలో. ఇది ఆచరించి చేయమన్నాడు. అందుకనే ఆయన బాటలో మేము నడుస్తూ ఆయన చేసిన మార్గంలో మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఏటేటే కొంచెం అభివృద్ధి చేసుకుంటూ కార్యక్రమం దిగ్విజయం చేసుకుంటున్నాం. స్వామివారి మాకు ఆశీస్సులు ఉండాలని మా భక్తులందరికీ మరి ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్న వారికి కానీ సర్వేజన సుఖినోభవంతని చెప్పిన మొదటి వ్యక్తి కాబట్టి మేము ఆయన ఆశీస్సులు ఉండాలని మేము కోరుచుకున్నాం. సత్యసాయి బాబా గారి 99వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా నల్లగొండ సమితి నందు
ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ సాయంత్రం వేద పఠనము మరియు భజన, ఆ తర్వాత బాల వికాస్ పిల్లలచే స్వామి గారి యొక్క దివ్య కేక్ను కట్ చేయించడం జరిగింది. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమాలను ముగింపు చేసుకొని ఆ తదుపరి ప్రసాద వితరణ కూడా ఉంటుంది. మహాహారతి ఉంటుంది. ఆ తర్వాత ప్రసాద వితరణతో ఈరోజు కార్యక్రమాలను స్వామి ఆశీస్సులతో ముగించుకుంటున్నాం. ఈరోజు స్వామివారి 99వ జన్మదిన వేడుకలలో భాగంగా పలు రకాల కార్యక్రమాలు నిర్వహించుకొని సమితి అభివృద్ధి ముందుకు నడిపించాలని స్వామిని వేడుకుంటున్నాము. అదేవిధంగా కొత్త భక్తులు, ఉన్న భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మమ్మల్ని ఆనందపరిచారు. స్వామి ముందుండి అన్ని కార్యక్రమాలు జరిపించాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాం.